ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతంలో ఇటీవల పెట్రోల్ బంకుల వద్ద ఏటీఎం కార్డుల ద్వారా నగదును బదలాయింపు చేస్తే స్పైస్ మెషిన్లను చోరీ చేసిన ఇద్దరు ముద్దాయిలను ఆత్మకూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ ఆత్మకూరు సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిఐ గంగాధర్, ఎస్ఐలు జిలాని, తిరుమలరావు, సాయి తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు సంగం ప్రాంతాలలో చోరీకి పాల్పడిన నర్సరావుపేట, చిలకలూరుపేట ప్రాంతానికి చెందిన ఆనాల శివ, నలమల ఎర్రబ్బాయి అనే ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 1,90,000 నగదును, ఒక స్పైస్ మిషన్, ఓ స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు విషయమై డీఎస్పీ కె వేణుగోపాల్ మాట్లాడుతూ పట్టుబడిన ఇద్దరు మరో ముగ్గురితో కలిసి 2 తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి చోరీలకు పాల్పడ్డారని, వీరిపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 24 కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. ఆత్మకూరు డివిజన్ పరిధితో పాటు జిల్లాలో పెట్రోల్ షాపుల నిర్వాహకులు ఇటువంటి నేరాల పట్ల అవగాహన కలిగి ఉండి నగదు లావాదేవీలతో జాగ్రత్త వహించాలని సూచించారు. కార్డు ఉంది ఇస్తానంటాడు, స్వైప్ చేస్తాడు, 30,000 అందులో పడుతుంది, క్యాష్ తీసుకుంటాడు. ఇంకో 2 పెడితే కూడా ఇంకొక 30,000 తీసుకుంటాడు, క్యాష్ పెడతాడు. తర్వాత ఆ మాట ఈ మాట చెప్పి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఏదో వీడు ఏమార్చేసి దీన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. దీనిలో ఆప్షన్ ఉంది, బ్యాక్ వచ్చే ఆప్షన్, ఇది వీడికి తెలుసు అనమాట. ఈ అమౌంట్, ఆ స్లిప్పులు ఉంటాయి కదా, 2 స్లిప్పులు, అవి 2 తీసుకెళ్ళి దాన్ని రిసిప్ట్ నంబర్ కొడితే వైడ్ ఆప్షన్లో వాడి అమౌంట్ మళ్ళీ వాడు తిరిగి పెడతాడు. అట్లా ఈ అఫెన్సులు చేస్తూ ఉన్నారు. అది వాడికి ఎలా తెలుసు? వాడు మేనేజర్గా ఉన్నప్పుడు ఒకసారి అట్లా మిస్ అయితే, ఒక అమౌంట్ ఎలా మిస్ అయింది దాని మీద చర్చ చేస్తే వాళ్ళు వాళ్ళ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తారు. ఆ చేసినప్పుడు వాడు చెప్తాడు, దీనిలో మీరు తెలియక దాన్ని నొక్కారు కాబట్టి అమౌంట్ రిటర్న్ వెళ్ళింది, సో అది మీరు ఎప్పుడు తాకుద్దని చెప్తాడు. వాడికి అప్పుడు ఐడియా వస్తావు, ఇది తీసుకుంటే ఇట్లా పని అవుతుంది, ఈజీ ఇన్కమ్ కోసం తక్కువ అమౌంట్ ఎందుకురా మీరు తీసుకుంటారు, ఎక్కువ అమౌంట్ తీసుకోవచ్చు అంటే పోలీసుడు కేసు 56,000 అయితే పోయింది. 56,000 వాడు తెలుసుకోవడానికి 4 రోజులు పడుతుంది. కేసు ఇవ్వరు. ఈ చిన్న అమౌంట్ ఎక్కువ చోట్ల చేస్తే వీలవుతుందని ఒక్కొక్కటి ఒక వెళ్ళిన దగ్గర వీలైన దగ్గర ఎక్కువ పెట్రోల్ బంకు దొంగతనాలు చేస్తుంది. అది వాడి 4-5 రోజులుగా ఆత్మకూరు సర్కిల్ మరియు జలదంకిలో 2 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి పెట్రోల్ బంక్ దగ్గరికి పోయి పెట్రోల్ కావాలని చెప్పి, ఎమర్జెన్సీ వర్క్ ఉందని చెప్పి మెడికల్ పర్పస్ కోసం ఆ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న పంపు బాయ్ గారి మేనేజర్ దగ్గర డబ్బులు తీసుకొని తర్వాత వీళ్ళు కార్డు తోటి ఆ స్పైయింగ్ మిషన్లో స్ట్రైక్ చేసినప్పుడు రిటర్న్ పేమెంట్ చేసేప్పుడు స్ట్రైక్ చేసినప్పుడు కొంత అమౌంట్ పే చేసి తిరిగి పోతూ ఆ స్పైయింగ్ మిషన్ తీసుకుని బయటికి పోయే వాళ్ళు తెలియకుండా మేనేజర్కు అక్కడ తిరిగి వాళ్ళ అమౌంట్ ఆ స్పైయింగ్ మిషన్ ద్వారా రిటర్న్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా వాళ్ళు నేరాలు చేస్తూ మన ఆత్మకూరు పెట్రోల్ దగ్గర ఒకటి, సంగం ఒకటి, జలదంకి ఒకటి చేయడం జరిగింది. ఆ సంబంధించి కేసులు నమోదు చేసుకొని ఆత్మకూరు ఎస్ఐ గారు, చేజల్ల ఎస్ఐ, ఆత్మకూరి ఎస్ఐ మన ఆత్మకూరు సిఐ గంగాధరరావు గారు, చేజల్ ఎస్ఐ, మరి ఆత్మకూరు ఎస్ఐ వాళ్ళ సిబ్బంది అంతా కూడా రాబడిన సమాచారం మేరకు వీళ్ళు పలానా అఫెన్స్ చేసినని తెలిపి ఈరోజు ఆత్మకూరు నెల్లూరు పాలెం సెంటర్లో మోటార్ సైకిల్ మీద వస్తున్న 2 వ్యక్తులు, అంటే ఆనాల శివ, నలమల ఎర్రబ్బాయి అలియాస్ లూథర్, 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా నర్సాపేట సంబంధించిన వాళ్ళు, చిలుకూరుపేట సంబంధించిన